అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పూర్తి చేస్తామనేది మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆశయం. అది ఆ విధంగా జరిగేదానికి కేంద్రంలో కూడా ప్రధానమంత్రి మోడీ గారు కూడా ప్రోత్సహించడం కూడా చూస్తున్నాం. మోడీ గారు 2వ తారీఖు అమరావతికి వచ్చి మరలా కూడా రీస్టార్ట్ ఆఫ్ ద వర్క్ అనేది కూడా చేయటం కూడా మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు 2047వ సంవత్సరంలో ఏం చేయాలనేది ఇప్పటి నుంచో ఆలోచించడం అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే వారు మన ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు, వారు ఫారిన్కి వెళ్తున్నప్పుడు ఆ రోజు కూడా చెప్తున్నారు అన్నప్పుడు, ఆ ఎయిర్పోర్ట్లో ఆయన అంటే వారి జన్మదినం జరుపుకునే దానికి వెళ్ళేటప్పుడు భువనేశ్వరమ్మ గారు, లోకేష్ బాబు గారు కూడా వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు ఆలోచించేది ప్రతిదీ కూడా అంటే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా మీరు ఇవాళకి ఏ ట్రాఫిక్ ఎట్టుంటుందో చూడాలనేది అంటున్నారు. కానీ నేను ఆలోచించేది 20 సంవత్సరాలకి అటువంటి చూపు ఉన్నది. కానీ ముందు ఉంటేనే హైదరాబాద్ కూడా నేను ఎంతో డెవలప్ చేయగలిగాను. ఈ ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ చేసుకునేదానికి నేను ఎప్పుడు కూడా ముందుకు వెళ్తానని కూడా చెప్పడం అనేది గౌరవంగా మనం భావిస్తూ, మన ప్రాంతాల్లో ఒంగోలు ప్రాంతంలో అయితే సంతోషకరమైన వాతావరణం ఏమిటంటే, ఎప్పటి నుంచో నేను మన సోదరులు దామచర్య జనార్దన్ గారు కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది, ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి పార్లమెంట్లో కూడా నేను ప్రస్తావన చేసిన తర్వాత కేంద్ర మంత్రివర్య రామ్మోహన్ నాయుడు గారు ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా పదే ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది మనం చేసుకుంటే బాగుంటుందని వారు చెప్పడం కూడా జరిగిన బట్టే ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇప్పుడు జనార్దన్ గారు మేమెంతో సంతోషంగా దాదాపు 657 ఎకరాలకి 115 కోట్ల రూపాయలతో కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్స్ రావడం కూడా జరిగింది. ఇది ల్యాండ్ అక్విజిషన్ కూడా జరుపుకునే దాని కొరకు కూడా పోతుంటుంది. ఇవన్నీ కూడా నాకు నా రాజకీయ జీవితంలో గడిచిన 5 సంవత్సరాల్లో చేయలేని ఇప్పుడు అన్నీ కూడా చేస్తున్నామంటే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహము, గౌరవ శాసనసభ్యులు కూడా అందరూ కూడా అంటే జనార్దన్ గారు వారు ఇచ్చే సహకారంతో కూడా ఇవి చేసుకొని రావటం అనేది. ఒంగోలు పట్టణానికి ముఖ్యంగా కూడా ఎయిర్పోర్ట్తో పాటు మామూలుగా చూస్తున్నాం ఎల్సీ నంబర్ 207 నగరహారం గేటు దగ్గర కూడా ఆ పని అనేది కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయినది ఉన్నప్పుడు దానికి LHS అనేది లో హైట్ సబ్వే అనే దానికి కార్యక్రమం కూడా జరుగుతుంది. శాసనసభ్యులు జనార్దన్ గారు కూడా పర్యవేక్షిస్తూ దాన్ని జూలై మాసం ఆఖరిలోనో లేకపోతే ఆగస్టులో కూడా ఓపెనింగ్ చేసుకోవడం అనేది వస్తుంది. గడిచిన 15 సంవత్సరాల క్రితం ఎంపీగా ఉన్నప్పుడు నేను తూర్పు పక్కన ఒక బైపాస్ నిర్మాణం కావాలనేది పదే ప్రతిపాదన పెట్టినప్పుడు దానిని కూడా తీసుకురావటం అనేది చూసాం. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో కూడా మనకు ఒక రింగ్ రోడ్ అంటే రోడ్ అనేది ఎంతో అవసరం ఉన్నది. ఆ పైన ఆ బైపాస్ని రింగ్ రోడ్ని కనెక్ట్ చేసేదాని కొరకని ప్రతిసారి మన జనార్దన్ గారు కూడా పదే నాకు చెప్తున్నప్పుడు నేను ఢిల్లీలో గడ్కరీ గారు కేంద్ర మంత్రి వారికి ఇచ్చిన తర్వాత వారు ఆదేశాలు ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమని చెప్పారు ఉన్నప్పుడు కూడా అది మేమంతా కూడా గౌరవ శాసనసభ్యులందరూ జనార్దన్ గారు, విజయ్ కుమార్ గారు, మంత్రి గారు కూడా మన స్వామి గారు అందరు కూడా కూర్చొని దాన్ని కూడా ఫైనలైజ్ చేయడం అనేది కూడా జరుగుతున్నాం. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు అనేది ఒంగోలు ప్రాంతానికి అనేది మనం చేయగలిగేది మంచినీటి ప్రాజెక్ట్ అనేది కూడా జనార్దన్ గారు ఎప్పుడు అడుగుతుంటారు. మొన్నే చెప్పారు అప్పుడు అమృత్ 2.0 కూడా హైబ్రిడ్ మోడల్లో కూడా దానిని కూడా మనల్ని కూడా కొత్తగా కూడా టెండర్లు పిలిచి చేసేదాని కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి అంతా కూడా మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు క్రికెట్ స్టేడియం ఉంటే బాగుంటుంది అనేది ఎప్పుడు కూడా అంటున్నారు. వల్ల ఇప్పుడు అయిపోయి ఇప్పుడు హైబ్రిడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో వచ్చేస్తాయి. అట్లా స్టేడియం అనేది నిర్మాణం చేయాలి అనేది మన జనార్దన్ గారి ఆలోచన కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది కూడా అంటే ఈ అభివృద్ధి అంతా ఎంతో సంతోషకరంగా జరుగుతున్నాయంటే దానికి కారకులు అనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎప్పుడు కూడా మేము ఆలోచిస్తూ ఈ ప్రాంతాల ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో కూడా వర్ధిల్లాలి. వారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన కూటమి మేనిఫెస్టోతో పాటు తెలుగుదేశం మేనిఫెస్టో అన్నీ కూడా కూటమి అంటే చూస్తుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అదేవిధంగా పురంధేశ్వరి గారు కూడా అందరూ కూడా ఈ కూటమిలో అందరూ కూడా సభ్యులుగా ఉన్నబట్టి ఆ కూటమి ఏ విధంగా పరిపాలిస్తున్నదని చూస్తూ వస్తున్నాం. సక్సెస్ఫుల్గా జరుగుతావటం అనేది ఇవన్నీ కూడా సాధ్యం కావాలంటే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారు చూపిస్తున్న మాస్టర్ ప్లాన్ ఇది. అదేవిధంగా
మన విద్యాశాఖ మార్చులు కూడా జనరల్ సెక్రటరీ గారు పార్టీకి లోకేష్ బాబు గారు కూడా వారి సూచనలతో కూడా ఈ అభివృద్ధి అనేది కూడా మనం చేసుకొని రావటం అనేది తెలుపుకుంటూ మేము ఇంకా అది కూడా కాదు ఉన్నప్పుడు కూడా ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో కూడా జనార్దన్ గారు మేము కూడా ఆలోచించి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ వారిని కూడా పిలిపించి వారి ద్వారా ఇక్కడ మన ఒంగోలు పట్టణంలో కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తే కూడా బాగుంటుంది అనేది కూడా కార్యక్రమాలు కూడా చూడటం అనేది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కూడా అంటే ఈ 10 మాసంలోనే ఇంత తృప్తికరమైన అభివృద్ధి అనేది కూడా జరుగుతుందనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే లోకేష్ బాబు గారు అదేవిధంగా జనార్దన్ గారి సహకారంతో కూడా మేము మా కుటుంబం అనేది ఎంతో సంతోషంగా ఇటువంటి అభివృద్ధిలో కూడా పాలు పంచుకుంటున్నాం చెప్పుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరొకసారి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ఒంగోలు పట్టణం నుంచి ప్రకాశం జిల్లా నుంచి కూడా 75వ జన్మదిన వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మన ప్రీతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని పల్లెల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒంగోలులో కూడా పార్టీ కార్యాలయంలో కానీ అన్ని డివిజన్స్లో కూడా పొద్దున్నే కేకులు కట్ చేసి ఆయనకి బర్త్డే విషెస్ చెప్పి ఈరోజు పార్టీ కార్యాలయంలో మళ్ళీ అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన సుబ్రహ్మణ్యం గారు ఇంకా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు ఆయన కేక్ కట్ చేసి ఆయనకి అందరం కూడా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒకసారి మనం గమనించుకున్నప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలోని ఈ రోజుకి కానీ తర్వాత రోజుల్లో కానీ ఎవరికి కూడా సాధ్యం కాని విధంగా ఈరోజు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాం. 28 సంవత్సరాల్లోనే ఆయన ఎమ్మెల్యేగా 9 సంవత్సరాలు 9 టర్ములు కంటిన్యూటీగా ఎమ్మెల్యేగా అదేవిధంగా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలని ఈరోజు ఎంతోమంది ప్రజలు ఆయన చేసిన పథకాలు కానీ ఇవన్నీ కూడా ఉండి జరుగుతున్నాయి అంటే ఆయన ముందు చూపుతోటి ఆయన ఆలోచన విధానంతో ఈరోజు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన అందరం కూడా జనభూమి సృష్టికర్త. అదేవిధంగా ఈరోజు హైదరాబాదు ఏ విధంగా హైటెక్ సిటీ కానీ మన సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ఒక ముందు చూపుతోటి ఈరోజు ఆయన తీసుకొచ్చిన విధానాలతోటే ఈరోజు ఎంతోమంది కూడా ఈరోజు అదర్ కంట్రీస్కి పోయి ఎంతోమంది జీవనం జరుపుకుంటూ ఒక్కొక్కరు జీతాలు తీసుకొని కుటుంబ సభ్యులంతా కూడా ఎన్నో బాగుపడ్డారంటే కూడా ఆయన ముందు చూపుతోటి ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన సంకల్పం ఒకటే, ఈరోజు 2047 లోపల పేదరికం ఉండకూడదు, పేదరికం నిర్మూలన చేయాలి అనేదే ఆయన ఉద్దేశం కూడా. ఆయన స్ఫూర్తి ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే ఆయన ఆలోచన విధానం కూడా 20 సంవత్సరాలు ముందు ఆలోచిస్తుంటాడు. 20 సంవత్సరాల్లో మనకి ఏమొస్తుంది, మన రాష్ట్రానికి ఏం చేస్తే మన ప్రజలు బాగుంటారు, మనం ఇప్పుడే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అప్పటికి ప్రజలకు అందుబాటులో వచ్చే కార్యక్రమంగా ఉంటుందని ముందు చూపుతో ఆలోచించే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి మొన్న 14-19లో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ తర్వాత చిన్న 5 సంవత్సరాలు ఈ గ్యాప్ రావటం వల్ల ఈరోజు రాష్ట్రం కూడా మళ్ళీ అన్ని విధాలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి. అదే కానీ కంటిన్యూషన్ ఉంటే ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉండేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయినా కూడా ప్రజలు ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఈరోజు ఇచ్చారు. కలిసి ఈరోజు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా ఏపీని మొదట్లో తీసుకురావడానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయటం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది. అలాంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తే తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ ఆయన నుండు నూరేళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆ భగవంతుడి ఆశీస్సుతోటి ఈ రాష్ట్రాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి ఏ విధంగా ఎన్ని గంటలు పనిచేస్తాడో ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పలే, రాష్ట్రం అంతా కూడా అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకెళ్ళాలి అంటే ఆయన అన్ని విధాలకు కూడా ఆరోగ్యవంతంగా ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా కోరుకుంటూ ఆయనకి మరోసారి మన జిల్లా అదే మన నియోజకవర్గం
అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.